డర్టీ పాలిటిక్స్లో బూతులు వస్తున్నాయి, కానీ అనలేము. సభ్యత సమాజం గుర్తొస్తూ ఉంది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే క్రమంలో మాలో కూడా లోపాలు ఉన్నాయి. చాలామంది తాగుడంటే తెలీదు. అమెరికాలో ఉన్నప్పుడు, లండన్లో ఉన్నప్పుడు ఒక్క బిస్కెట్టు లేకపోతే ఒక బ్రెడ్, ఒక కప్పు టీ తోటి బతికినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా ఆల్కహాల్ వైపు పోలేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్స్, రాజకీయ నాయకులు సాయంత్రానికి వచ్చేసరికి ఆల్కహాలు, ఈరోజు ఆఖరికి వచ్చేసరికి అంబేద్కర్ విగ్రహాలే ఆఖరికి వాళ్ళకి సాయంత్రానికి తాగటానికి షెల్టర్లుగా మారుతూ ఉన్నాయి. అసలు ఏ రోజు తాగినటువంటి వ్యక్తుల్నే తాగుబోతులుగా చిత్రించే సమాజం ఇప్పుడు ఏర్పడింది. ప్రవీణ్ పగడాల తాగుడు అలవాట్లేదు, జ్ఞానిగా తయారవుతూ ఉన్నాడు. 45 సంవత్సరాల్లో అతను విశ్లేషణ చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది మతవాదులు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. ఈ నిర్మూలన కార్యక్రమంలో వేసిన ముద్ర ఏంటంటే ప్రవీణ్కి తాగుబోతని. సమాజం హర్షిస్తుంది అనుకుంటున్నారా? ప్రభుత్వం డిక్లేర్ చేస్తే ప్రభుత్వ డిక్లరేషన్స్ అన్నీ కరెక్ట్ అనుకుంటున్నారా? అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపుడు వేలు చూయించాడు. మీరు అనుకుంటున్నారేమో మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము తగ్గిపోతాము, లేకపోతే మేము ఇబ్బంది పడతామని. మా కోర్టులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మాకు ఆత్మగౌరవం ఉందని గుర్తుపెట్టుకోండి. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఈరోజు ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము కానీ తిరిగి ఒక్కసారి ఉమ్మేస్తే ఉమ్మిలో కొట్టుకుపోయే ప్రభుత్వాలు ఇవన్నీ కూడా. మా వ్యక్తులను మొత్తాన్ని, మా గళాన్ని మొత్తాన్ని, మా గొంతును మొత్తాన్ని, మా కంఠాలను మొత్తాన్ని నొక్కేసింది గాక కంఠాలను నిర్మూలిస్తారా? మీరు శక్తివంతులను భావిస్తున్నారా? మాలో అనైక్యతని మీరు బలంగా మార్చుకున్నారు. మేము ఎడ్యుకేట్ అవుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. అఫ్కోర్స్ కొన్ని శతాబ్దాలు పట్టవచ్చు. శతాబ్దం క్రితం మరణించిన వ్యక్తి, 134 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి, పుట్టిన వ్యక్తిని ఈరోజు మనం ఘనంగా ఆయన వేడుకలను జరుపుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నియంతని ఒక ముద్ర వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీదారుడని ఒక ముద్ర వేశారు. ఈరోజు ప్రవీణ్ పగడగాలని తాగుబోతుడని ఒక ముద్ర వేశారు. కానీ ఈరోజు మీది కావచ్చు, రేపు మీది కాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇంత వెల్ఫేర్ యాక్టివిటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాలను కానీ, నాడు నేడు కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ వాటన్నిటి కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆరోగ్యంగా ఉండండి అని, ఆరోగ్యమైనటువంటి భారతదేశం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే దాన్ని నిర్మిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అబద్ధాలతోటి, దానికన్నా ఎక్కువ ఇస్తామనే వేలాంపాటలతోటి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మేము బయట ఉన్నప్పుడు ఒకటిగా ఆలోచించాం. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, బయట ఉన్నప్పుడు ఒకటిగా ఆలోచించాం, లోపలికి వెళితే మాకేం అర్థం కావట్లేదు. నేను లోపలికి ఎవడమన్నాడు, బయట ఉండి ఎవడు ఆలోచించమన్నాడు? అర్థం కావట్లేదా? ప్రభుత్వంలోకి వచ్చిన ప్రతిసారి 54,000 ఈ రాష్ట్రం మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా వెనకబడి ఉండొచ్చు, ఓడిపోతే మనం ఓడిపోతే ఉండొచ్చు. కానీ ఇప్పటికే 80% మంది ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు, గుసగుసలాడుకుంటున్నారు. తప్పు జరిగింది, పొరపాటు చేసాం, కూటమిని నమ్మాం. ఒకడేమో సనాతనం అంటాడు, ఒకడేమో కథలు చెప్తాడు, ఒకడేమో కుహానా రాజకీయ దాన్ని ఏమంటామంటే ఒక్కోటి పోయినా, క్రిస్టియన్స్ మీద పోయినా లౌకికవాది. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అంటే తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు లౌకికవాదాన్ని, నిర్వచనాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయే వ్యక్తి. ఆ దశలో మనం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కోటి దానికి ఏమీ అనుకూలంగా సంతకం పెట్టలేదు, వేయలేదు. కానీ మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మీ అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎంత అబద్ధాలని చెప్పి, ఎంత మోసమైన చెప్పి ప్రజల్ని మోసగించే విధానంలో అంబేద్కర్ ఆలోచనలు కొనసాగించే ప్రభుత్వాలు కావాలని కోరుకుంటున్నాం. అంబేద్కర్ పేరు చెప్పుకొని ముందుకు వస్తే కాదు, 125 అడుగుల ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని విజయవాడలో నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ విగ్రహం దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ ఎందుకు పోలేకపోతూ ఉంది? నగరం నడిబొడ్డును పెట్టినా మీకు అంటరాని వాడైపోయాడా? మీ కళ్ళు కనపడటం లేదా? 125 అడుగుల ఎత్తైన విగ్రహం విజయవాడ నడిబొడ్డున ఉంటే ఒక్క మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ దాని దగ్గరికి ఈరోజు పోలేకపోతున్నారే. వాట్ ఈస్ ద రీజన్? మీరు అంబేద్కర్ వ్యతిరేకులు, మీరు అంబేద్కర్ వాదులు కాదు. మీరు కులాలను చీల్చేవాళ్ళు, ఐక్యతని నాశనం చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మధ్య ఐక్యతను కోరుకుంటూ ఉన్నాడు.
ఐక్యతను కోరుకునే ప్రభుత్వాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేకమైన కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నటువంటి భాషలు ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒక ఆలోచన ప్రకారం తీసుకురావాలని పరిపాలించాలని కోరుకున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చెప్పిన మాట, అంబేద్కర్ అంటే ఇప్పుడు మీకు అర్థం కావటం లేదు, నేను ఊహించగలిగి చెప్తున్నాను, ఈయన లోక రక్షకుడుగా ఉండబోతున్నాడు. అంటే పేదల పెన్నిదిగా, అట్టడుగు వర్గాల వారి కోసం ఆలోచించే ఒక మహోన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాడు. 134 సంవత్సరాలు అయిపోయినా సరే ఈరోజు భారతదేశం మొత్తం మాత్రమే కాకుండా భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక వరంగా అంబేద్కర్ని మనం భావించాలి. ప్రపంచం అంబేద్కర్ని ఒక జ్ఞానిగా గుర్తించినటువంటి నేపథ్యం. అంబేద్కర్ జయంతి నాడో, అంబేద్కర్ వర్ధంతి నాడో వచ్చి పూలమాల వేసి మీరు వెళ్ళిపోతే నాయకులుగా, లేకపోతే అధికారులుగా, లేకపోతే ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా మాకు ఒరిగింది ఏమీ లేదని ప్రజలు కింద వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక వ్యాసం చదివాను, ఆయన ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ సాక్షి పేపర్లో రాస్తున్నాడు, అట్టడుగు వర్గాలే అంబేద్కర్ని సొంతం చేసుకుంటే ఆయన అన్ని వర్గాలకు నాయకుడు పెట్టుకున్నాం. ఇప్పుడు మా ఓట్ల అవసరం వచ్చింది, అంబేద్కర్ని మేము జై భీమ్ అంటే ఆ జై భీమ్ అనే తప్పని పరిస్థితుల్లో మీరు ఈరోజు అంబేద్కర్ని తీసుకొచ్చి మీరు